అనుకున్నప్పుడు నాకు గతాన్ని రివైజ్ చేసుకుంటే పిరమిడ్ అనేది ఒకటి ఉంది, పత్రి గారు ఒక మెడిటేషన్ చెప్పారు అనేది నేను మా విలేజ్లో చేసిన అనుభవం గుర్తుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే ఉరవకొండ పిరమిడ్కి వెళ్ళాను. ఉరవకొండ అనేది మా నేటివ్ ప్లేస్కి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వెళ్ళి మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ రోజు ఉరవకొండ వెంకటేష్ గారు, తర్వాత అక్కడ ఉన్న కేర్ టేకర్ మెడిటేషన్ గురించి ఇంకా బాగా చెప్పడం, వాళ్ళతో సత్సంగం చాలాసేపు జరిగిన తర్వాత ఆ రోజు నుంచి మెడిటేషన్ అనేది రెగ్యులర్గా ఒక లైఫ్లో ఒక ఇదైపోయింది అనమాట, ప్రాసెస్ నాకు రెగ్యులర్. 99లో మొట్టమొదట పత్రి గారిని చూడడం జరిగింది. అంటే డైరెక్ట్గా దగ్గరగా, అతి దగ్గరగా ఆయనతో సాంగత్యము. ఆ రోజు నుంచి 2022 పత్రి గారు ఉన్నంత కాలము ఆయనతో జర్నీ అనేది అద్భుతంగా జరిగింది. నా లైఫ్లో చెప్పాలంటే పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఒక జీవితం, పత్రిజీ గారు లేని ముందు జీవితం ఒక విధంగా ఉండింది, పత్రిజీ గారి తర్వాత ఒక జీవితం. నాకు తెలిసి 20 ఇయర్స్లో నాకు మెడిటేషన్ అనేది రెగ్యులర్గా హ్యాబిట్ అయిపోయింది. 20 ఇయర్స్ నుంచి ఇప్పుడు నా ఏజ్ 43 ఇయర్స్ వరకు పత్రిజీ గారితో జర్నీ సాగింది. ఎలా ఉంటుందంటే పత్రిజీతో జర్నీ అనేది ఎన్నో జన్మల ధ్యాన ఫలం ఉంటేనే ఆయనతో మనం సాంగత్యం ఉంటుంది. ఆయనతో ఈజీ కాదు, ఆయనతో క్యారీ కావడం అంటే ఈజీ కాదు. పత్రిజీ గారిలో నాకు నచ్చిన అద్భుతమైన గుణం ఏంటంటే ఆయనలో ఎక్కడ కూడా ఆడంబరం కనపడలేదు. చాలా సింపుల్గా ఉంటాడు. చాలా సూక్ష్మమైన పదాలు, సూక్ష్మంగా ప్రతి ఒక్కరికి, అంటే పండితుడితో సహా పామరుడికి కూడా, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత విద్యావంతులు అనుకునే వాళ్ళకి ఎట్లయితే ధ్యాన ప్రచారం చెప్పాడో మా పల్లెల్లో వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అంతే సింపుల్గా ధ్యానం గురించి చెప్పేవాడు.